హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించి ఆదరణ 3.0 పథకం అనేది ప్రారంభించబోతున్నారు. అయితే ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు మరియు శిక్షణ అనేది ఇవ్వబోతున్నారనమాట. సో అయితే ఈ యొక్క టాపిక్ సంబంధించి రీసెంట్గా నేను వీడియో చేసినప్పుడు చాలామంది డౌట్స్ అనేటివి రైజ్ చేశారనమాట. సో వాటి గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. అలానే ఈ పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ తేదీన అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఈ వివరాలన్నీ కూడా వివరంగా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. సో ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో మనకు మహిళలకు రాబోతున్నటువంటి మహిళా దినోత్సవం సందర్భంగా అయితే సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు గుడ్ న్యూస్ ప్రకటిస్తూ ప్రభుత్వం అయితే ఆదరణ 3.0 పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది. ఈ ఆదరణ పథకం ద్వారా గతంలో సో మనకు బీసీలకు సంబంధించి ఉచిత కుట్టు మిషన్లు మరియు వాటికి సంబంధించినటువంటి శిక్షణ అయితే సో గతంలో అయితే చేశారనమాట. అంటే 2025లో చేశారు. సో ఆంధ్రప్రదేశ్ ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ ద్వారా అయితే అప్లికేషన్స్ తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అయితే అప్లికేషన్ చేసుకొని చాలామంది కూడా శిక్షణ అనేది పూర్తి చేసుకున్నారనమాట. శిక్షణ పూర్తి చేసుకున్నా కానీ వారికి సంబంధించి ఉచిత కుట్టు మిషన్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఆ శిక్షణలో కూడా స్టైఫండ్ అనేది ఏది కూడా రాలేదని చెప్పి సో రీసెంట్గా నేను చేసినటువంటి వీడియోలో చాలామంది కూడా క్వశ్చన్స్ అనేటివి రైజ్ చేశారనమాట. అయితే అక్కడ ఏం జరిగిందంటే సో ఈ యొక్క ఓబీఎంఎంఎస్ సైట్ ఏదైతే ఉందో ఈ యొక్క వెబ్సైట్లో అయితే వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా రిజెక్ట్ అయితే కావడం జరిగిందండి. యాక్చువల్గా ఎవరైతే విశ్వకర్మ ద్వారా రిజిస్టర్ అయి ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే ఈ యొక్క శిక్షణ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మిషన్లను ఇవ్వలేకపోయింది. ఇటువైపు ఆదరణ ద్వారా వచ్చినటువంటి అప్లికేషన్ సంబంధించి కూడా ఉచిత కుట్టు మిషన్లు అనేవి పంపిణీ అయితే కాలేదన్నమాట. మన యొక్క రాష్ట్రానికి కేవలము ఒక 35% మాత్రమే మిషన్స్ అనేటివి రావడం జరిగింది ట్రైనింగ్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకి. అయితే ఈసారి అలా జరగకుండా సో ప్రతి మహిళకు కూడా ఎవరైతే ఇక్కడ లాస్ట్ టైం శిక్షణ అనేది పూర్తి చేసుకొని ఉన్నారో సో వారి పేర్లు మళ్ళీ కూడా ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే వస్తాయి ఈ పథకానికి సంబంధించి అని చెప్పి చెప్తున్నారనమాట. సో అదేవిధంగా వచ్చినప్పుడు నేను తప్పకుండా తెలియజేస్తాను. సో ఎవరైతే మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా అప్డేట్ అనేది మన ఛానల్ ద్వారానే లేదా మా టెలిగ్రామ్ ఛానల్ ద్వారానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో అది కూడా లాస్ట్ టైం జరిగినటువంటి అప్లికేషన్ ఆధారంగా నేను మీకు చెప్తున్నానండి. సో లాస్ట్ టైం జరిగినటువంటి వాళ్ళు ఎవరంటే సో బీసీలు, ఈబీసీలు, కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ మరియు కాపు, బలిజ ఈ కులాలకు సంబంధించిన వాళ్ళకైతే సో లాస్ట్ టైం అయితే ట్రైనింగ్ అనేది జరిగిందనమాట. సో వాళ్ళలో కొంతమందికి మాత్రము ఈ ట్రైనింగ్ పీరియడ్లో హాజరు అనేది ఖచ్చితంగా వేసుకొని బయోమెట్రిక్ వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మెషిన్స్ అనేటివి వస్తాయి. సో మనకు మార్చి నెలలో అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారనమాట. అదేవిధంగా ఈసారి మాత్రం ఆదరణ 3.0 పథకం అనేది ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళలకు సో ఎలిజిబిలిటీని అయితే ఇస్తాము. సో వారు దరఖాస్తులు అనేటివి సేమ్ అదేవిధంగా మనము ఓబీఎంఎంఎస్ ఏదైతే సైట్ ఉందో సో ఆ యొక్క వెబ్సైట్ ద్వారానే అప్లికేషన్స్ అనేవి జరుపుతామని చెప్పి సో గవర్నమెంటే చెప్తోందనమాట. సో కాబట్టి మీరు వెయిట్ చేయండి, అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. నేను తప్పకుండా తెలియజేస్తానండి. సో ఓబీఎంఎంఎస్ సైట్ అయితే ఇదేనమాట. సో దీని ద్వారానే అప్లికేషన్స్ అనేటివి గతంలో అయితే జరిగాయి. సో కాబట్టి దీని ద్వారానే మనకు మార్చి 18వ తేదీ పైన ఖచ్చితంగా అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి, నేను తెలియజేస్తాను. అయితే గతంలో ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ ఆధారంగానే సో ఈసారి కూడా ఎలిజిబిలిటీని అయితే తీస్తారనమాట. సో గతంలో ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ ఎట్టున్నాయి ఏంటి అనేది కూడా మీకు ఒక చిన్న స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను చూడండి. సో మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులన్నమాట. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి, సరైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి, సంబంధిత కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి, వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా ఆదాయం ఏదైతే ఉందో అది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి 1.5 లక్షలు, పట్టణాల్లో ఉన్నటువంటి 2 లక్షలకు మించి ఉండకూడదు. సింపుల్గా చెప్పాలంటే రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలని చెప్పి దీని మీనింగ్. వితంతువులు, దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యం అయితే ఇస్తారు. ట్రైనింగ్ తీసుకునే సమయంలో హాజరు కనీసము 75% పైనే ఉంటేనే ఉచిత కుట్టు మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ప్రస్తుతము బీసీ, ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందినటువంటి వాళ్ళు అర్హులని చెప్పారు కదా, ఇది గతంలో జరిగినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడు ఇవి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అనేది ఇస్తాము. సో దీన్ని ఆదరణ 3.0 పథకం కింద అయితే సో మేము ముందుకైతే తీసుకొస్తున్నామని చెప్పి సో రీసెంట్గా మంత్రి గారు కూడా చెప్పడం జరిగిందనమాట.
అయితే అప్లికేషన్ జరిగే సమయంలో మన దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఇవేనండి. ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దరఖాస్తు ఫామ్. సో అయితే దరఖాస్తు ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది గతంలో ఉన్నటువంటి ఓల్డ్ అప్లికేషను. అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ కులాల వాళ్ళకి అని చెప్పారు కదా, దీన్ని రిమూవ్ చేసేసి ఉచిత కుట్టు మిషన్ల పథకం 2026 మంజూరు కొరకు దరఖాస్తు ఫామ్ అని చెప్పి వస్తుందన్నమాట. అందులో మన యొక్క వివరాలన్నీ కూడా ఫిల్ చేసి అయితే ఇవ్వాలి. ఇక్కడ మనం ఫిల్ చేయాల్సినటువంటి వివరాలు అయితే ఇవేనమాట. దరఖాస్తుదారు యొక్క వివరాలు. ఇందులో ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, తండ్రి లేదా భర్త సంరక్షకుని యొక్క పేరైతే ఇవ్వాలి, లింగము, పుట్టిన తేదీ, వయస్సు, ఆదాయ ధృవీకరణ పత్రం యొక్క సంఖ్య, కుల ధృవీకరణ పత్రం యొక్క సంఖ్య అనేది ఉండాలి. కులము, ఉపకులము మరియు చిరునామా, వీధి పేరు, మండలం, జిల్లా, రేషన్ కార్డు నెంబరు, పిన్ కోడ్, ఈ వివరాలు అయితే ఇవ్వాలి. ఇక్కడ పర్టికులర్గా మనల్ని కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రం అని అడుగుతున్నారు కాబట్టి మీరు వీలైతే నెక్స్ట్ మంత్ అంటే మార్చిలో అయితే ఈ సర్టిఫికేట్లకు సంబంధించి దరఖాస్తులు అనేటివి పెట్టుకొని ఉండండి. సో మనకు మార్చి 18న మహిళలకు సంబంధించి మహిళా దినోత్సవం అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంగా గుడ్ న్యూస్ అనేది ప్రకటిస్తారు. సో తప్పకుండా మహిళలకు ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నామని చెప్పి పర్టికులర్గా మంత్రి సవిత గారు అయితే చెప్పారనమాట. సో రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ అండి. అందువల్ల మీకు ఇది రెండోసారి వీడియో అయితే చేస్తున్నాను అనమాట నేను. సో గతంలో చెప్పినటువంటి వీడియోలో చాలామంది కూడా మిషన్ రాలేదన్న చాలామంది కూడా సో హాజరు అనేది అన్ని కరెక్ట్గా ఉన్నా కానీ మిషన్ అనేది ఇవ్వలేదు. మేము పిఎం విశ్వకర్మ ద్వారా కూడా దరఖాస్తులు అనేటివి చేశాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఓబీఎంఎంఎస్ సైట్ ద్వారా కూడా అప్లికేషన్ చేశాము. అయినా మాకు దేని నుంచి కూడా మిషన్ అనేది రాలేదని చెప్పారు. సో ప్రాబ్లం అయితే అదేనండి. సో ఇక్కడ ఏమైనాయంటే మిస్ మ్యాచ్ అయిపోయినాయి అనమాట. విశ్వకర్మ చేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే ఏబీ ఓబీఎంఎంఎస్ సైట్ ద్వారా చేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలనేది క్లారిటీ అనేది లేకుండా పోయిందనమాట. అందువల్ల మనకు ఈసారి మాత్రము ఆదరణ 3.0 కింద రిజిస్టర్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మిషన్స్ అనేటివి ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. సో తప్పకుండా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, నేను తప్పకుండా తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి అర్హతలు మరియు అప్లికేషన్ ఫామ్ వివరాలు మరియు ఈ యొక్క దరఖాస్తుకు సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఇవేనండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు తప్పకుండా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చే బాధ్యత నాది. అదేవిధంగా ఈ మిషన్కి సంబంధించి అప్లికేషన్ ఏమైనా చేంజ్ అయినా, లేకపోతే ఈ యొక్క ఎలిజిబిలిటీలో ఏమైనా చేంజెస్ వచ్చినా కానీ నేను తెలియజేస్తాను. ఓకేనా? రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేవి ప్రభుత్వ పథకాలకు సంబంధించి అయితే పోస్ట్ చేయబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.